ఆంధ్రప్రదేశ్ను వణికించిన మొంతా తుఫాన్ ఇప్పుడు తెలంగాణ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. పలు ప్రాంతాలలో భారీ వర్షాలు ఇప్పుడు కురుస్తున్నాయి. తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా రాత్రి నుంచి వర్షం మొదలైంది. కొన్ని ప్రాంతాలలో హెవీగా వర్షం పడుతుంది. ఉదయం నుంచి కూడా కారు మబ్బులు కమ్మి హైదరాబాద్ వ్యాప్తంగా చెరుజల నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. ప్రధాన రహదారులపైన కూడా కాస్త వరద నీరు కనిపిస్తుంది. తెలంగాణలో నేడు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ అయిపోయింది. 8 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్ కర్నూలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు అక్కడ వీయనున్నాయి. మోంతా తుఫాన్ దృష్ట్యా బుధవారం ఖమ్మం జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్య విద్యా సంస్థలకు జిల్లాలో నెలకొన్నటువంటి తుఫాన్ భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా బుధవారం సెలవు ప్రకటించినట్లుగా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా కలెక్టర్ కోరారు. ఇప్పటికే తీవ్ర తుఫాన్ కాస్త తుఫాన్గా మారుతూ క్రమక్రమంగా తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. తీవ్ర తుఫాన్ యొక్క దాని యొక్క పరిణామం మార్చుకున్నప్పటికీ కూడా వర్షాలు మాత్రం తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాలలో హెవీగా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినటువంటి ఖమ్మం జిల్లాలో కానీ, ములుగు ప్రాంతాలలో కానీ అప్రమత్తం చేశారు అధికారులు అందరినీ కూడా. ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే పూర్తిగా పకడ్బందీ చర్యలు చేపట్టారు, ఏ రకంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి అక్కడ ఎవరికి ఎలాంటి నష్టం చేకూరకుండా ప్రణాళికలు రచించారు, అదే రకంగా ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారులందరూ కూడా సమాయత్తమయ్యారు. తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేసి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి వారి యొక్క అభిప్రాయాలను, లేకుంటే వారు చెప్తున్నటువంటి గైడ్లైన్స్ ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.